50 ఏళ్ల పైబడిన మగవాళ్ళలో ఈ సమస్యని మాత్రం మనం చాలా కామన్‌గా చూస్తూ ఉంటామండి. వాళ్ళు యూరిన్‌కి వెళ్ళటానికి గూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఎల్‌చూరి రాజారంజిత్. వెల్కమ్ టు మై సీరీస్ ఆన్ 100 డేస్ ఆఫ్ ఆయుర్వేద టిప్స్. 50 ఏళ్ల పైబడిన మగవాళ్ళలో ఈ సమస్య చాలా కామన్ అండి. అదేదో సమస్య కాదు, ప్రోస్టేట్ సమస్య. ఈ ప్రోస్టాటోమెగాలి అంటాం. బీపీహెచ్ అని కూడా అంటాం. అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్‌ప్లేజియా. దీన్ని మనం కంట్రోల్‌లో పెట్టుకోకపోతే పీఎస్ఏ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయండి. నార్మల్ రేంజ్ ఏంటంటే 0-4 ఎంజీ/ఎంఎల్ ఇస్ ద నార్మల్ రేంజ్. 4-10 అనేది బోర్డర్ లైన్ అండి. అండ్ అబోవ్ 10 అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అది క్యాన్సరస్ స్టేజ్ అనేది వచ్చేస్తదండి. ఇది ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వస్తది. ఏజ్ వల్ల వస్తది. టెస్టోస్టెరాన్ అండ్ ఇట్స్ మెటాబోలైట్స్ డైహైడ్రో టెస్టోస్టెరాన్ వల్ల కూడా రావచ్చండి. అండ్ వీటితో పాటు ఎవరైతే ఎక్కువ హై ఫ్యాట్ ఫుడ్ తింటారో వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ సమస్యకి మన సిద్ధనాగార్జున ఆయుర్వేద ఫార్మసీలో గోక్షరాది కషాయం అనే పొడి దొరుకుద్ది. దీన్ని ఒక గ్లాస్ మంచినీళ్ళల్లో ఒక చెంచా పొడి వేసి సగానికి మరిగించి వడబోసుకొని తాగేయండి ఒక పూట. ఇంకొక పూట తెల్ల గల్జేరు చూర్ణం అని దొరుకుతుందండి. అది కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళల్లో ఒక చెంచా పొడి వేసి సగానికి మరిగించి వడబోసుకొని తాగండి. అలాగే కలబంద రసం చాలా సమస్యల్లో మనం చెప్పుకున్నాం. ఉదయం పరగడుపున ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళల్లో 2 చెంచాలు వేయటం. అలాగే సాయంత్రం 5కి ఒకసారి తాగుతూ ఉండి, ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే బయోలో నా వాట్సాప్ నంబర్ ఉంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మెసేజ్ చేసేయండి. మన పేజ్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ అండి. నమస్తే.